తీర్థయాత్రలు చేశాడు, పరశురాముడు తీర్థయాత్రలు చేశాడు. గొప్ప గొప్ప వాళ్ళంతా తమ తమ జీవితాలు బాగు చేసుకోవడానికి తప్పనిసరిగా తీర్థయాత్రలు చేశాడు. అప్పుడు రాముడు ఏం చేశాడు అనమాట, ఏ విధమైనటువంటి మహిమలు లేకుండా కాలినడకని తిరిగేవాడు. ఓసారి ఆయన కాలినడకన భూలోకం అంతా తిరుగుతూ ఎక్కడెక్కడ ఆలయాలు ఉన్నాయో చూసుకుంటూ వచ్చాడు. ఇది ఈ అరణ్యంలో ఉన్న గ్రామం కనపడింది. ఆ గ్రామంలో ఎక్కువ మంది భక్తులు, అందులో చక్కగా శివాలయం ఉంది. ఆ శివాలయంలో ఒక బోయివాడు అర్చకుడు ఉన్నాడు. ఈ గానుగైనా కనపడ్డాడు. ఇద్దరూ నిరంతరం నమశివాయ నమశివాయ అంటూనే ఉన్నారు. నారదుడికి చాలా ఆనందం కలిగింది. అమ్మయ్య, ఇంతకాలానికి భూలోకంలో గ్రామం అంతా శివనామస్మరణం చేయటం కళ్ళారా చూశాను. అందున ఇద్దరు భక్తులు మరింత ఆకర్షించారు. ఒక ఆయనేమో శివుడు అర్చిస్తున్నాడు ఆలయంలో, ఇంకొక ఆయనేమో గానులు తిప్పుకుంటున్నాడు. ఇద్దరు ఏ పని చేస్తున్నా నమశివాయ అంటున్నారు. ఆయన కొంచెం ఆనందించాడు. మళ్ళీ అనుమానం వచ్చింది నారదుని. ఈ ఇద్దరులో ఎవరు గట్టి భక్తులు, ఎవరికి తొందరగా మోక్షం వస్తుంది, ఈ జన్మలోనే కైలాసం పొందేటటువంటి వారు ఈ ఇద్దరు ఎవరో తెలుసుకోవాలనిపించింది. వెంటనే ఆయన కైలాసానికి వెళ్ళిపోయాడు. శివుడికి నమస్కరించాడు. నేను భూలోకంలో ఇద్దరు చూశానండి, ఆ ఇద్దరిలో ఈ జన్మలోనే ముక్తి పొందేవారు ఎవరు అనగా, నేనెందుకు చెప్పడం, నేను చెప్పినట్లుగా నువ్వు ఒక పని చేసావంటే ఆ ఇద్దరిలో ఎవరు ఈ జన్మలోనే కైలాసానికి వస్తారో తెలిసిపోతుంది అన్నాడు శివుడు నారదుడితో. వెంటనే నారదుడు ఆయన మాట గుర్తుకుని భూలోకానికి వచ్చాడు. రాగానే ముందు ఒక కిరాతకుడు అర్చకుడు అని చెప్పాడు కదా, ఆ కిరాత అర్చకుడు అర్చన చేసుకున్నటువంటి శివాలయం దగ్గరికి వచ్చాడు. అర్చకుడికి నారదుడు చూడగానే ఆనందం కలిగింది. నా జన్మ ధన్యమైపోయిందండి, నారదులు వారు స్వయంగా మా గుడిలోకి వచ్చారు, మేమేదో అడవిలో పనిచేసేటటువంటి బోయవాడం సామాన్యులం, మా గుడికి కూడా మీరు వచ్చారంటే భక్తులు ఎక్కడుంటే అక్కడ వస్తారు.